ఓట్ల చోరీపై కాంగ్రెస్ పార్టీ త్వరలో హైడ్రోజన్ బాంబును పేల్చబోతుందని, ఆ తరువాత దేశానికి ప్రధాని మోదీ ముఖం కూడా చూపలేరని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. బీహార్ విప్లవాత్మక రాష్ట్రమని, ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమనే సందేశాన్ని అది దేశానికి ఇవ్వబోతుందని స్పష్టం చేశారు. బీహార్లో మహాగఠబంధన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ముగింపు కార్యక్రమం పట్నాలో జరిగింది. మహాత్మా గాంధీని చంపిన వారు భారత రాజ్యాంగాన్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నారు. రాజ్యాంగాన్ని వారు హత్య చేయడాన్ని మేము అనుమతించబోం. అందుకే ఈ యాత్ర చేపట్టాం. ప్రజలు కూడా గొప్ప స్పందన ఇచ్చారని అన్నారు. ఓట్ల చోరులు అధికారాన్ని వదులుకోవాలని ప్రజలంతా నినాదారించారని రాహుల్ తెలిపారు. బీజేపీ నాయకులు మాకు నల్ల జెండాలు చూపారని, అయినా తాము తగ్గేదే లేదని హామీ ఇచ్చారు. మహాదేవ్పూర్లో మేము అణుబాంబును పేల్చాం. త్వరలో హైడ్రోజన్ బాంబును పేల్చబోతున్నాం. దానికి బీజేపీ సిద్ధంగా ఉండాలని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. बीजेपी से कहना चाहता हूं, अच्छी तरह सुन लीजिए, बीजेपी के लोग अच्छी तरह सुन लीजिए। भैया, एटम बम का नाम सुना आपने? सुना है एटम बम का नाम? उससे बड़ा क्या होता है? उससे बड़ा क्या होता है? एटम बम से बड़ा हाइड्रोजन बम होता है नहीं होता है? माधवपुरा में हमने एटम बम दिखाया था। बीजेपी के लोगों, तैयार हो जाओ, हाइड्रोजन बम आ रहा है, हाइड्रोजन बम आ रहा है, तैयार हो जाइए। आपकी जो सच्चाई है, वोट चोरी की सच्चाई है, वो पूरे देश को पता लगने जा रही है। मैं बीजेपी से హైకోర్టులో కేసీఆర్ పిటిషన్లపై విచారణ ప్రారంభమైంది. కమిషన్ నివేదిక ఆధారంగా తనపై చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కేసీఆర్ హరీష్ రావు కోరారు. కేసును సీబీఐకి అప్పగించనున్నట్లు కోర్టుకు అటార్నీ జనరల్ తెలిపారు. పిటిషన్ తరపున వాదనలు వినిపిస్తున్న సుందరం శేషాద్రి నాయుడు తదుపరి విచారణను అక్టోబర్ 7కు హైకోర్టు వాయిదా వేసింది. వెకేషన్ తర్వాత వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు వెల్లడించింది. ఇవే బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.